నాకు పితృ సమానులు అంటాను. ఎందుకన్నానంటే నేను స్వయం కృషి సినిమా చేస్తున్నప్పుడు ఒక టెంపుల్లో వర్క్ చేస్తూ వచ్చాను. బ్రేక్ అన్నారు గురువు గారు, ఆయన వెళ్ళిపోయి నేను పక్క వెళ్ళిపోయి బెడ్ స్ప్రెడ్ వేసుకుని పడుకున్నాను. గంట పడుకోవచ్చు కదా అని. ఏంటి చిరంజీవి రాడేంటి, తను తినట్లేదండి అని. అదేమిటిది తిండి తినకుండా వర్క్ చేయడమా, నేను ఎలా చేయించుకుంటాను, ఆకలితో ఉన్నవాడితో తనకి అలవాటేనండి. భలేవాడే అంటూ ఇప్పుడు నిద్ర లేపకండి అంటూ పెరుగను ఆయన చేతితో స్వయంగా కలిపి చక్కగా అది పెట్టి, ఇది నేను తిందండి మనం ఇచ్చినట్టు నేను పెట్టాను, నేను కలిపి నేను చెప్పండి, దాంట్లో పెరుగనం కాదు నా ప్రేమను కలబోసే అని చెప్పండి, ఎందుకు తిండో చూస్తాను అన్నారు. అది కంచి టెంపుల్. ఆ టెంపుల్లో వాళ్ళు నాకు వచ్చి రెడీ అని లేస్తుంటే ఒక నిమిషం విశ్వనాథ్ గారు పెరుగనం పెట్టారు తినమని. నేను తిన్న కదా ఆయన అన్నారు. అనగానే నాకు ఒకసారి నా తండ్రి నాకు కల్పించినట్టుగా అనిపించింది. సాక్షాత్తు ఆ గుళ్ళో శివుడు ఎందుకన్నా పస్తులు ఉంటావు తిన్నానా అని ఈయన ద్వారా అనిపించింది. ఇట్ వాజ్ సో ఎమోషనల్. అది ఒక ప్రసాదంలో తిన్నాను తప్ప ఒక పెరుగనంలో నేను తినలేదు. ఆ విధంగా నాకు ఎప్పుడు ఒక తండ్రి లాంటి ఫీలింగ్. ఇంత ప్రేమించే దర్శకులు నాకు లభించడం నా జీవిత అదృష్టం. ఎంతోమందితో పనిచేస్తున్నారు, ఎంతోమంది దర్శకులు ఉంటారు, కానీ ఆ నటీనటుల్ని ఆర్టిస్ట్ని ఇంత ప్రేమగా చూసుకునే ఒకే ఒక వ్యక్తి నాకు తెలిసింది మా విశ్వనాథ్ గారు. అందుకని నాకు పితృ సమ్మానులు అంటారు. ఎప్పుడు కనిపించినా సరే ఆప్యాయంగా రెండు బుగ్గలు నిమురుతూ నన్ను ముద్దాడుతారు ఆయన. మా నాన్న గుర్తుకొస్తుంటారు.